హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. ఈ వ్లాగ్ ఏంటంటే మేము హైలాండ్ వెళ్ళామండి. దాని యొక్క డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వ్లాగ్లో చెప్తాను. ఫస్ట్ అయితే నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నా వీడియో అప్డేట్స్ అని మీకు వచ్చేస్తాయి. హైలాండ్ రీచ్ అయిపోయాం. ఫస్ట్ అయితే ప్రైస్ యొక్క డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఎల్డర్స్కి అయితే పర్ హెడ్ 800, టోడ్లర్ స్టేజ్ 5 to 12 years దాకా పర్ హెడ్ 400, బిలో 5 yearsకి టికెట్ ఉండదు. సో ఇది టికెట్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ అన్నమాట. ఈ టికెట్స్కి ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే లోపల ఉన్న రైడ్స్, వాటర్ థీమ్ పార్క్స్ అన్నీ ఇంక్లూడ్ అవుతాయి. అన్నీ ఫ్రీయే. రైడ్స్ కూడా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎక్కవచ్చు. సో ఇది ఎంట్రన్స్. నేను చూపించేది అక్కడ టికెట్స్ ఇస్తారు. అక్కడ టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఇంకా లోపల వీడియోగ్రఫీ లైక్ ఫిలిం షూట్స్ అలా తీసుకోవాలంటే ఎక్స్ట్రా పే చేయాలి. అది ఒక 2000 దాకా ఉండొచ్చు. సో బిగ్ కెమెరాస్ క్యారీ చేయాలంటే దానికి కూడా రెంట్ పే చేసి తీసుకెళ్ళాలి. అండ్ ఫుడ్ ఏది బయటది నాట్ అలౌడ్ అనమాట. ఈవెన్ వాటర్ బాటిల్ ఒకటి అలౌ చేయనిస్తున్నారు, అది కూడా చిన్నపిల్లలు ఉంటేనే. సో ప్రతిదీ లోపల కొనుక్కోవాల్సిందే. సో అది ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే వాటర్ థీమ్ పార్క్స్కి మీ యొక్క డ్రెస్ క్యారీ చేయండి, లేకపోతే లోపల రెంట్కి తీసుకోవాలి. ఆ రెంట్ వచ్చేసి డ్రెస్కి 100, తర్వాత మళ్ళీ అది రిటర్న్ చేస్తారు పర్ 1 hour, మళ్ళీ 100 కూడా. సో ఇది ప్రైస్ డీటెయిల్స్, లోపల డ్రెస్ డీటెయిల్స్ అండ్ ఫుడ్ డీటెయిల్స్. సో మేము లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి. లోపల ఎంట్రన్స్లో రైట్ సైడ్లో మీకు కొన్ని కొనుక్కుంటానికి బట్టలు అవి అలాంటివి ఉంటాయి. అండ్ కొంచెం ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది, లైక్ చిప్స్, స్వీట్ కార్న్ అలాంటివి కూడా అవైలబుల్ ఉంటాయి. సో అవన్నీ మీరు అక్కడ కొనుక్కోవచ్చు. ప్రైసెస్ కూడా అంత హై ఉండవు, లైక్ ప్యాక్డ్ ప్రైసెస్ ఎంఆర్పిఏ ఉంటాయి. ఎక్స్ట్రా ఒక 5 to 10 rupees ఉంటాయి. సో అలా ఎంటర్ అయిన తర్వాత మనకు ఒకటి బ్యాండ్ కడతారండి అందరికీ. సో ఎందుకంటే ఆ బ్యాండ్ సేఫ్టీ కోసం కాదు, రైడ్స్ ఎక్కడానికి ఆ బ్యాండ్ చూపించి ఎక్కాలి మనం ప్రైస్ తీసుకున్నట్టు. సో ముగ్గురం అయితే బ్యాండ్ అయితే టికెట్ బ్యాండ్ కట్టించుకున్నానే రైట్ సైడ్ ఇలా ప్లే జోన్ లాగా ఉంటుందండి, అదే షాపింగ్ మాల్స్లో చూస్తాం కదా అది. సో మేము వెళ్ళేసరికి అది ఓపెన్ లేదు, అండ్ ఓపెన్ అయ్యి ఉన్నా కూడా చాలా కాస్ట్ ఉన్నాయి టికెట్స్. తర్వాత చూసాము. సో పర్ గేమ్ వచ్చేసి ఒక 100 అలా ఉంది. సో దాన్ని టచ్ చేయకుండా మనం ప్లే ఏరియాలోకి వెళ్ళిపోదాం. సో ఆద్య అయితే ప్లే ఏరియాలో బాగానే ఆడుకుందండి. ఈ లోపల వంశీను పెద్ద పాప వెళ్ళి ఒక రైడ్ ఎక్కొచ్చారు, కొలంబస్ రైడ్ ఎక్కొచ్చారు. సో ఇక్కడ నీకు ఒక టిప్ చెప్తాను. సమ్మర్లో వెళ్ళేటట్లయితే క్యాప్ అండ్ సన్ స్క్రీన్ అండ్ గాగుల్స్ కంపల్సరీ క్యారీ చేయండి. అదే కొంచెం వింటర్ సీజన్ అయితే కొంచెం అంబ్రిల్లా అది కూడా క్యారీ చేయండి చల్లదనానికి, లైక్ స్వెటర్స్ అవి కూడా క్యారీ చేయండి. సో ఇక్కడ ఏంటంటే 11 దాకా మనకి వాటర్ రైడ్స్ ఓపెన్ చేయరండి. 11 తర్వాత వాటర్ రైడ్స్ ఓపెన్ చేస్తారు. ఈ లోపల మనకి మాన్యువల్ రైడ్స్ అన్ని కవర్ చేసుకోవచ్చు. మాన్యువల్ రైడ్స్ అన్నీ ఎక్కేసరికి వాళ్ళు అనౌన్స్మెంట్ ఇస్తారు, వాటర్ రైడ్స్ ఓపెన్ అయ్యింది, మీరు వచ్చి ఎంజాయ్ చేయవచ్చు అని. సో అప్పుడు మనం వాటర్ రైడ్స్కి వెళ్ళాలి. అండ్ ఇక్కడ వాటర్ రైడ్స్కి ఏంటంటే వాళ్ళు డ్రెస్ ఇస్తారు, ఆర్ మన డ్రెస్ మనం క్యారీ చేయవచ్చు అనమాట. వాటర్ రైడ్స్ డ్రెస్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి 100 rupees. తర్వాత 100 ఇవ్వరండి, వాళ్ళే ఉంచేసుకుంటారు. వాళ్ళ డ్రెస్సెస్ అంత బాగోవు. అండ్ పిల్లల్ని వాటర్లో దించేటప్పుడు కొంచెం సన్ స్క్రీన్ రాసి దించండి, ఆర్ ఆయిల్, ఎందుకంటే చాలా క్లోరిన్ వేశారు, స్మెల్ బాగా వస్తుంది. అండ్ వాళ్ళొక ట్యూబ్ కూడా ఇస్తారు ఆడుకుంటానికి, అది కూడా పర్ hour 100 అనమాట. ఆ ట్యూబ్ వచ్చేసి మనం మళ్ళీ రిటర్న్ చేయొచ్చు, లేకపోతే మళ్ళీ గంటకెళ్ళి ఇంకో 100 పే చేసి మన దగ్గర ఉంచుకోవచ్చు. ఇదంతా వాటర్ రైడ్ అంతా నేను కవర్ చేయలేదు, సో అందుకే ఇక్కడే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాను. సో ఇంకా ఫుడ్ విషయానికి వస్తే హోటల్ ఒకటి ఉంటుందండి, అక్కడ మీరు తినొచ్చు మీల్స్ కావాలంటే, లేకపోతే చిన్న చిన్న స్నాక్స్ లాగా కూడా ఉన్నాయి, అవి కూడా కొనుక్కొని తినొచ్చు. కూల్ డ్రింక్స్ అని, చిప్స్ అని అవన్నీ అవైలబుల్గానే ఉంటాయి. సో అవన్నీ మీరు బై చేసి తినొచ్చు. సో
ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. సో మేమైతే స్వింగ్ ఆడాము, స్వింగ్ ఎక్కాము. నేను ఎక్కలేదు, అన్నీ వాళ్ళే ఎక్కారండి. నాకు ఎందుకంటే నాకు రైడ్స్ అంటే భయం, నాకు కొంచెం కళ్ళు తిరుగుతాయి. సో నేను వాటి జోలికి వెళ్ళలేదు. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్